బ్యాక్ సైడ్ డోరు బాగా సౌండ్ వస్తుంది. గుంతల్లో దిగినప్పుడు అదుర్లకి డబడబడబడబడా. దీనికి నట్లు ఉంటాయి కదా, అది టైట్ చేసుకుంటే అది సౌండ్ రాకుండా ఉంటుంది. దీనికి ఇక్కడ వస్తే బోల్ట్లు ఇక్కడ ఇవి టైట్ చేసుకుంటే డమా సౌండ్. ఇవి టైట్గానే ఉన్నాయి, లూజ్ లేదు. ఇదేదో లూజ్గా ఉంది కొంచెం. ఇవి లూజ్ ఉన్నా కూడా సౌండ్ వస్తుంది. అంటే ఇంకా సౌండ్ వస్తుందంటే బాడీ బోల్ట్లు కూడా టైట్ చేసుకోవాలి. మీరు స్పానర్లతో టైట్ చేయొద్దండి. స్పానర్లతో ఇవి టైట్గానే ఉన్నాయి. స్పానర్లతో టైట్ చేస్తే స్లిప్ అయిందనుకో, స్లిప్ అయిపోతాయి నట్లు బోల్ట్లు అన్నీ. అవి స్లిప్ అయినాయనుకో మళ్ళీ దీనికి పెద్ద బోల్ట్లు ఇచ్చినాడు. 12 బోల్ట్లు ఇచ్చినాడు. కరెక్ట్గా సెట్ అవ్వాలి బోల్ట్లు. స్పానర్లతో టైట్ చేసినారంటే స్లిప్ అయిపోతాయి. స్లిప్ అయితే మళ్ళీ బోల్ట్ రావాలంటే నట్టు కానీ బోల్ట్ కానీ వెల్డింగ్ చేసుకోవాల్సింది. ఇవన్నీ టైట్గానే ఉన్నాయి. మెయిన్ ఇవి లూజ్ అయిపోతాయి. ఇక్కడ ఉండదు కదా, లాక్ వేస్తాం కదా డోర్కి, ఇవి లూజ్ అవుతాయి. లూజ్ అయ్యండి చూడు, లాక్ బోల్ట్లు లూజ్ అవుతాయి. ఎక్కువ టైట్ చేయొద్దండి, అంతవరకు చేయండి. లేదంటే అవి ఇరిగిపోతాయి కూడా ఒక్కోసారి. స్పానర్లతో టైట్ చేస్తే స్లిప్ అయిపోతాయి. రింగు లేకపోతే బిట్లు వస్తాయి, ఆ బిట్లతో టైట్ చేసుకోండి. సౌండ్ లేకుండా ఉంటుంది గుంతల్లో అదుర్లకి. ఇంకా ఎక్కువ టైట్ చేస్తే బోల్ట్ ఇరిగిపోతుంది, లేదా థ్రెడ్ పోతుంది. చాలు. ఇంకా డోర్ వేసినామంటే సౌండ్ రాదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడు, సౌండ్ రాదు. చేస్తాండా ఇప్పుడు డోర్ సౌండ్ రాదు చూడండి. ఇప్పుడు రాలేదు చూడు సౌండ్. డోర్ కాడ పెట్టరా కెమెరా. గుంతల్లో దిగినా కూడా డబడబడబా సౌండ్ రాదు, టైట్ చేసాం కాబట్టి. అలా బాడీ బోల్ట్లు లూజ్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు టైట్ చేసుకోవాలి. ఓకే బాయ్.